ఈ ఇయర్ ఆగస్ట్ 15న పుష్ప 2 సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతుందని 2023లో అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు చూస్తే డిసెంబర్ 6కి మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది. అండ్ మే 29న పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ వచ్చినప్పుడు కూడా ఆగస్ట్ 15న రిలీజ్ అవడం మాత్రం ఫిక్స్ అని పోస్టర్ మీద డేట్ కూడా వేశారు. బట్ ఈ 2 వీక్స్లో డైమెన్షన్స్ ఏం మారిపోయో తెలియదు కానీ మొత్తానికి మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది. దీనికి కారణం షూటింగ్ డిలే అని కొందరంటే, ఇంకొంతమంది బన్నీ గారి మీద ప్రజెంట్ నడుస్తున్న నెగిటివిటీ నుంచి తప్పించుకోవడానికి పోస్ట్ పోన్ చేశారని ఇంకొంతమంది అంటారు. సో ఈ రెండిట్లో అసలు నిజమేంటనేది డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా అసలు ఈ నెగిటివిటీ సంగతి ఏంటని చూస్తే, అల్లు అర్జున్ గారు ఒకే కుటుంబంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్గా సపోర్ట్ చేయలేదని, కళ్యాణ్ గారు ఏ పార్టీ మీద ఎగనెస్ట్గా ఫైట్ చేస్తున్నారో ఆ పార్టీ వ్యక్తి బన్నీ గారు ఫ్రెండ్ అవడం వల్ల ఇంటికి వెళ్లి మరి అతను ఎమ్మెల్యేగా గెలవాలని విష్ చేయడం, ఈలోపు కళ్యాణ్ గారి ఎలక్షన్స్లో విన్ అవ్వడం, చిరంజీవి గారి కుటుంబం సెలబ్రేట్ చేసుకోవడం, ఆ గ్యాదరింగ్లో బన్నీ గారి ఫ్యామిలీ తప్ప ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వడం. దీనికి తోడు సాయిధరం తేజ గారు అల్లు స్నేహారెడ్డిని, అల్లు అర్జున్ గారిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్ఫాలో చేయడం, ఇదంతా బన్నీ గారి మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే తీసుకొచ్చింది. అండ్ బన్నీ గారు కూడా ఏపీ ఎలక్షన్స్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు షూటింగ్ వెళ్ళినట్టు ఎక్కడ చిన్న న్యూస్ కూడా రాలేదు. మేబీ ఆయన పోర్షన్స్ లేకపోయి ఉండొచ్చు. అయితే బన్నీ గారు చేసిన ఈ పని కొంతమంది కళ్యాణ్ గారి ఫ్యాన్స్నే కాదు, జనరల్ ఫ్యాన్స్ని కూడా బలంగా హర్ట్ చేసింది. అండ్ సరైనోడు మూవీ ఈవెంట్లో కళ్యాణ్ గారి గురించి బన్నీ గారిని అడిగితే, చెప్పను బ్రదర్, ఈ మాట అన్నందుకు దువ్వాడ జగన్నాథ్ మూవీ టీజర్కి దారుణంగా డిస్లైకులు కొట్టి పడేశారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ గారి విషయంలో అంతకన్నా ఎక్కువ నెగిటివిటీని మోస్తున్నారు బన్నీ గారు. సో ఈ నెగిటివ్ ఇంపాక్ట్ పుష్ప 2 రిజల్ట్ మీద, వాటి కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ అవుతుందా అని నన్ను అడిగితే ఖచ్చితంగా అవ్వదని చెప్తాను. ఎందుకంటే సినిమా వేరు, పర్సనల్ ఎజెండా వేరు అంటారు కొంతమంది ఫ్యాన్స్. బాగా హట్ అయిన వాళ్ళు అంటారు, సినిమా రిలీజ్ అయ్యాక మనం ఎంట చూపెడదాం, కలెక్షన్స్ ఎలా వస్తాయో చూసుకుందాం. బట్ ఇవన్నీ అయ్యే పనులు అయితే కాదు. ఏదో 10 మంది కరుడుగట్టిన కల్ట ఫ్యాన్స్ గ్రూప్లా కూర్చొని మూవీకి వెళ్ళకూడదని అనుకుంటారేమో కానీ లక్షల్లో అందరినీ మోటివేట్ చేసి థియేటర్కి రానివ్వకుండా ఎవ్వరు ఆపలేరు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కాబట్టి మన పర్సనల్ ఈగోని దాని మీద రుద్ది ఎంటర్టైన్మెంట్ని, ఎక్స్పీరియన్స్ని మిస్ చేసుకోవాలని ఎవ్వరు అనుకోరు. అండ్ సినిమా రిజల్ట్ బాగుంటే దాన్ని ఎవ్వరు ఆపలేరు, బాగోలేదా ఎవ్వడు లేపినా అది లెగదు. బట్ రిజల్ట్ అటు ఇటుగా వస్తే మాత్రం మౌత్ టాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక యూట్యూబ్ డిస్లైక్స్ అంటారా, డీజే మూవీ టైంలో డిస్లైక్స్ విజిబుల్గా ఉండేవి కాబట్టి తెలిసింది, ఇప్పుడు లేవు కాబట్టి ఎవ్వరికీ తెలియదు. అయినా బన్నీ గారు కూడా ఈ రాజకీయాలకి ఎన్టీఆర్ గారిలాగా దూరంగా ఉండుంటే మంచిది. అనవసరంగా ఒక సెన్సిటివ్ ఇష్యూని టచ్ చేశారు. అసలే నేషనల్ అవార్డు కొట్టి ఒక రేంజ్లో ఉన్నారు ఆయన. ఈ టైంలో తలపోట్లని నెత్తిన పెట్టుకోవడం అవసరమా చెప్పండి. అండ్ ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఆయనతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఏదైనా ఆయన ఇష్టం అయింది, మనం ఏం చేయలేం. సో మరి పుష్ప 2 పోస్ట్ పోన్కి రీజన్ ఏంటని అడిగితే 100% షూటింగ్ డిలే అవడం. చెప్పానుగా, బన్నీ గారు చాలా రోజుల నుంచే పుష్ప 2 షూటింగ్కి వెళ్ళినట్టు ఎక్కడా న్యూస్ చూడలేదు. అండ్ టీం కూడా బన్నీ గారు లేకుండా రెస్ట్ ఆఫ్ ది పోర్షన్స్ని 3 యూనిట్స్గా డివైడ్ అయ్యి వర్క్ చేస్తుంది. 2 రామోజీ ఫిలిం సిటీలో, ఇంకోటి మారేడుమిల్లిలో. ఇంకా 40 days వర్క్ పెండింగ్ ఉందంట. దీంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్లో సీజీ వర్క్ కూడా ప్రాసెస్లో ఉంది. కాబట్టి ఇంత షార్ట్ పీరియడ్లో ఈ వర్క్ అంతా పైపైన ఫినిష్ చేసేసి మూవీని కంగారుగా దింపకపోవడమే బెటర్. లేదంటే పుష్ప 1 మూవీలో అయిపోతుంది. సరిగ్గా ప్రమోషన్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ఈవెంట్స్ కానీ లేకుండా రిలీజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది చివరికి. అది మనకి కలెక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందులోనూ ఈ పుష్ప 2 ఓవర్ హైప్డ్ మూవీ కాబట్టి ఆ హైప్ని ఎట్టి పరిస్థితుల్లోనే మిస్యూజ్ చేసుకోకూడదు. చాలా ప్లాన్డ్గా రిలీజ్ చేయాలి. వన్స్ ఇది పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఇండియాలో ఏ రికార్డు లేకుండా అన్ని రికార్డ్స్ని తుడిచేసే క్యాపబిలిటీ ఉన్న సినిమా ఇది. సో టైం తీసుకునే ఉండి లెట్ దెమ్ కుక్. కాకపోతే సుక్కు గారి సినిమా ఎంత బాగా తీసినా ప్రాసెస్లో మాత్రం చాలా లేట్ చేసేస్తారు. ఓవర్ పెర్ఫెక్షనిస్ట్ అవ్వడం వల్ల ఏమో షూటింగ్కి వెళ్ళాక అక్కడే కొన్ని సీన్స్ని చేంజ్ చేసుకోవడం, డైలాగ్ వెర్షన్ని మార్చేయడం, ప్రతి సినిమాకి ఇదే జరుగుతుంది. అండ్ 2021 డిసెంబర్లో పుష్ప 1 వస్తే 2024లో డిసెంబర్లో చూడబోతున్నాం. సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయడానికి 1 year టైం తీసుకున్నారు ఆయన. ఇంకా షూటింగ్ అయితే అప్రాక్సిమేట్లీ 2 years అవుతుంది. దీన్ని బట్టి చూస్తే రాజమౌళి గారే బెస్ట్. బాహుబలి సీక్వెల్ని 2 yearsలో దింపేశారు. అయితే పుష్ప 2కి ఆగస్ట్ 15th డేట్ల లాంగ్ వీకెండ్ అయితే దొరకదు. కానీ డిసెంబర్ మంత్ మాత్రం సినిమాలకి బాగానే కలిసి వస్తుంది. ఆ టైంలో రిలీజ్ చేసిన యానిమల్ కానీ, సలార్, హాయ్ నాన్న, KGF 1 ఇలా కొన్ని సినిమాలు సక్సెస్ఫుల్గా బాక్స్ ఆఫీస్ నెంబర్స్ని రాబట్టగలిగాయి. సో కలెక్షన్స్ వైజ్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే హాలీవుడ్ నుంచి లయన్ కింగ్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాంటి భారీ ప్రాజెక్ట్స్ మాత్రం పుష్ప రిలీజ్ అయిన 1 or 2 weeks తర్వాత రిలీజ్ అవుతున్నాయి. ఇది లాంగ్ రన్లో ఎంతో కొంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఏదైనా కంటెంట్ మ్యాటర్స్, అంతే కదా. సో దట్స్ ఇట్ గైస్. పుష్ప 2 పోస్ట్ పోన్కి చాలామంది అనుకున్నట్టు బన్నీ గారి మీద ఉన్న నెగిటివిటీయే ప్రాబ్లం అని తమ్నైల్లో పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. పుష్ప 2 మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ని మాతో షేర్ చేసుకోండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.